ఆగస్ట్ 13, 2025 బుధవారం. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా తెలుసుకునే ముందు నిన్న ములుగుల చెరువు ఏం జరిగింది, అలాగే మన అంగళ్ళ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో, నిన్న అంగల్ అయితే సూపర్ టాప్ రూ. 1,400. మార్కెట్ యావరేజ్గానే మంచి క్లాస్ ఐటాలన్నీ నిన్న రూ. 1,050 పైన, క్లాస్ ఐటాలన్నీ రూ. 1,050 పైన. దాదాపుగా చాలా మండీల్లో రూ. 1,400, చాలా మండీల్లో ఆల్మోస్ట్ అన్ని మండీల్లో రూ. 1,400 అయితే నిన్నైతే వెళ్ళింది. సుమారుగా ఒక 10, 15, ఒక 16 లాట్ల దాకా 1,400 అయితే పడింది. క్లాస్ ఐటాలన్నీ నిన్న 1,100, ఇంకా 11, 12, 13, 1350, 1380, 1,400 ఇలా అయితే మార్కెట్ జరిగింది. లాస్ట్కి వచ్చేసరికి మార్కెట్ ఇంకా స్పీడ్గా జరిగిందని చెప్పొచ్చు. అంగల్ మార్కెట్ ఇంకా లాస్ట్లో కొంచెం స్పీడ్గానే జరిగింది. ఇంకా ములకల్చిరు విషయం మాట్లాడుకుంటే సూపర్ టాప్ రూ. 1,100. సూపర్ టాప్ మార్కెట్ యావరేజ్గా నిన్న ములకల్చిరు మార్కెట్ వచ్చేసి అంటే క్లాస్ ఉంటే 900, ఇంకా 9, 950, 1000, రూ. 1,050 వరకు క్లాసు. ఇది ములకల్చిరుకి సంబంధించి నేను అప్డేటు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండే వైపు మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అంటే మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. అంటే సేమ్ టు సేమ్ తక్కువగానే దిగుమతి ఏం పెరగలేదు మార్కెట్ మొత్తం మాట్లాడుకున్నా కూడా. అలాగే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా నేట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకంతే అన్సీజను ఇంకా అంగళ్ళు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మదనపల్లికి కచ్చికాయలన్నీ అంగళ్ళకి పోతాయి. ఇంకా అంగళ్ళు వన్స్ స్టాప్ అయితేనే మనకి మళ్ళీ మదనపల్లికి స్టాక్ అనేది వస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్ మొత్తం తీసుకుంటే నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి ఈరోజు కూడా వచ్చేసి. ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లికి సంబంధించి. మీకు ఎవరికన్నా ఈ తక్షణ అందక భూవరం అలాగే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ స్టాక్ అవైలబుల్గా ఉందో లేదో కనుక్కున్న తర్వాత తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. మీరు బుకింగ్ చేసుకోవాలంటే పైన